హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఐప్యాడ్ ప్రో 4 దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు 7th మే అయితే. ఓకేనా, యాపిల్ 7th మే ఒక ఈవెంట్ నిర్వహించింది, అది అందరికీ తెలుసు. సో ఆ రోజు అయితే దీన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. దీని స్పెక్స్ చూసుకున్నట్టయితే డిస్ప్లే సైజ్ అయితే చూసుకున్నట్టయితే 11 ఇంచెస్ 13 ఇంచెస్ అయితే ఉండడం జరుగుతుంది. రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1000 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో ప్రాసెసర్ అని చెప్పలేం కానీ అంటే వేరే దానికి ప్రాసెసర్ ఎలాగనో దీంట్లో M4 చిప్ అయితే యూజ్ చేయడం జరిగింది. ప్రీవియస్ ఉన్న దాంట్లో ఏంటంటే M3 వాడారు. సో దానికి అప్డేట్ వర్షన్ అనమాట M4 చిప్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో స్టోరేజ్ చూసుకున్నట్టయితే 256GB, 512GB, 1TB అలాగే 2TB దాకా అయితే ఉండడం జరుగుతుంది. దీంట్లో బ్యాటరీస్ చూసుకున్నట్లయితే 11 ఇంచెస్లో చూసుకున్నట్లయితే 31.29 వాట్-అవర్ రేంజ్ ఉంటుంది. అలాగే 13 ఇంచెస్ మోడల్ ఉంటుంది కదా, దాంట్లో చూసుకున్నట్లయితే 38.99 వాట్-అవర్ రేంజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక కెమెరా చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 12 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. బ్యాక్ సైడ్ చూసుకున్న 12 మెగాపిక్సెల్ ఉంటుంది. దీంట్లో 4K రికార్డింగ్ ఆప్షన్ ఉంది, లైడర్ స్కానర్ ఉంది, అలాగే ఫేస్ ఐడి కూడా దీనికి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి అడిషనల్గా చూసుకున్నట్టయితే అంటే అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే క్వాడ్ స్పీకర్స్తో అయితే ఇది రావడం జరుగుతుంది. అలాగే ఇది చూసుకున్నట్టయితే మ్యాజిక్ కీబోర్డ్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే USB Type-Cతో వస్తుంది. అలాగే థండర్ బోల్ట్ USB Type-C 4 కూడా సపోర్ట్ చేస్తుంది. సబ్ కాంటినెంట్ 20 వాట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే యాపిల్ పెన్సిల్ ప్రో కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ పెన్సిల్ ప్రో అనేది కొత్తగా తీసుకొచ్చారు. ఈ రెండింటికి మాత్రమే అంటే కొత్తగా తీసుకొచ్చిన వాటికే యాపిల్ పెన్సిల్ ప్రో అనేది వీళ్ళు సపోర్ట్ చేస్తారనైతే వీళ్ళు చెప్తున్నారు అనమాట. USB-C పవర్ బ్రిక్ అనేది బాక్స్లో అయితే ఇస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇక థిక్నెస్ అయితే మీరు మంచిగా గమనించండి. 11 ఇంచెస్ ఉంటుంది కదా, అది థిక్నెస్ చూసుకున్నట్లయితే 5.3 mm థిక్నెస్ ఉంటుంది. ఇక వైఫై మోడల్ చూసుకున్నట్లయితే 444 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. అలాగే వైఫై ప్లస్ 5G ఉంటుంది కదా, దాని వెయిట్ చూసుకున్నట్లయితే 446 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. ఇక 13 ఇంచెస్ మోడల్ చూసుకున్నట్లయితే 5.1 mm థిక్నెస్తో వస్తుంది. ఇక వెయిట్ చూసుకున్నట్లయితే వైఫై మోడల్ చూసుకున్నట్లయితే 579 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. అలాగే వైఫై ప్లస్ 5G చూసుకున్నట్లయితే 582 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంటుంది. 5G సిమ్ సపోర్ట్ ఉంటుంది, ఈ సిమ్ సపోర్ట్ ఉంటుంది. వైఫై 6Eకి సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.3 కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ప్రైజెస్ అయితే ఒకసారి చూద్దాము. మనము 11 ఇంచ్ మోడల్కి సంబంధించిన ప్రైజెస్ చూసుకున్నట్లయితే బేస్ మోడల్ ఉంటుంది కదా, 256GB వైఫై మోడల్ చూసుకున్నట్లయితే 99,900 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. 1,19,900 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఇక 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే వైఫై మోడల్ చూసుకున్నట్లయితే 1,19,900 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. అదే 5G మోడల్ చూసుకున్నట్లయితే 1,39,900 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఇక 1TB అలాగే 2TBకి సంబంధించిన వేరియంట్స్ కూడా ప్రైజెస్ స్క్రీన్ మీద చేస్తే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం అన్ని చెప్పుకుంటూ పోతే టైం అవుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే 13 ఇంచ్ మోడల్కి సంబంధించిన ప్రైజెస్ అయితే ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనము ఇక్కడ 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఇక్కడ వైఫై మోడల్ చూసుకున్నట్లయితే 1,29,900 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది. 5G మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,49,900 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. 512GB వేరియంట్ వైఫై మోడల్ చూసుకున్నట్లయితే 1,49,900 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. అదే 5G మోడల్కి వచ్చేసినట్లయితే 1,69,900 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. 1TB 2TBకి సంబంధించిన ప్రైజెస్ కూడా స్క్రీన్ మీద చేస్తే ఒకసారి చెక్ చేయండి. 11 ఇంచెస్ అయినా అలాగే 13 ఇంచెస్ అయినా సేమ్ కలర్స్ అనమాట. సిల్వర్ అలాగే స్పేస్ బ్లాక్ ఈ 2 కలర్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇదే ఈ ఐప్యాడ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఎవరైనా కొనాలనుకున్న ఉద్దేశం ఉన్నా వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది నచ్చుతుంది. కొద్దిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్కి.